హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో మనం సింగిల్ వేరియంట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనము చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో సింగిల్ వేరియంట్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే నాకు ఒకే వేరియంట్ ఉంటుంది, అంటే ట్యాక్స్ పర్సంటేజ్ అనేది ఒకటే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం. సో దానికి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, నేను ఒక 5 rows హెడ్డింగ్స్ కోసం వదిలేసి 6th rowలో నేను సీరియల్ నెంబర్ తీసుకుంటున్నాను. సీరియల్ నెంబర్, పర్టికులర్స్, నెక్స్ట్ బేసిక్ రేట్ అని చెప్పేసి బీ రేట్ అని షార్ట్ ఫామ్లో ఇచ్చాను. నెక్స్ట్ క్వాంటిటీ ఇస్తున్నాను అండ్ టోటల్ ఇచ్చేసి నేను ఈ కాలమ్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. రైట్, బేసిక్ రేటు ఓకే, క్వాంటిటీ ఓకే, టోటల్ ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకొని నేను సెంటర్ అలైన్మెంట్లో బోల్డ్ పెట్టుకుంటున్నాను. నేను ఇవి ఒక 10 ఎంట్రీస్కి ఇద్దామనుకుంటున్నాను. 6, 7, 8, 10. సో ఇవి సెలెక్ట్ చేసుకొని వీటికి ఒక బార్డర్ ఇస్తాను నేను. రైట్, అవసరమైతే మీరు రో హైట్ కూడా పెంచుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అండ్ సీరియల్ నెంబరు అండ్ క్వాంటిటీ ఈ రెండు నేను సెంటర్ అలైన్మెంట్లో తీసుకుంటాను. మిగిలిన ఏ కంటెంట్ కూడా ఎప్పుడు కూడా సెంటర్లో తీసుకోవద్దు, ఎందుకంటే కరెన్సీ వాల్యూస్ ఎప్పుడు కూడా రైట్లోనే ఉండాలి, టెక్స్ట్ కంటెంట్స్ ఎప్పుడు లెఫ్ట్లోనే ఉండాలి, అప్పుడే నీట్గా ఉంటుంది డేటా అనేది. రైట్, నెక్స్ట్ ఇక్కడ పైన హెడ్డింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. సమ్ ఏబిసి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ నేమ్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అడ్రస్ చెప్పేసి లైక్ స్టేషన్ రోడ్, సెన్, వరంగల్ అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ అనే ఒక హెడ్డింగ్ రావాలి. సో ఇప్పుడు ఈ కాలం ఇవేంటి అంటే, ఇవి జనరల్గా అందరూ సెంటర్ అలైన్మెంట్ రావడానికి మెర్జ్ అండ్ సెంటర్ కొడతారు. సో అలా చేయకుండా నేనేం చేస్తాను అంటే, ఈ 3 rows అండ్ ఈ సెల్స్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+1 అనే కీబోర్డ్ షార్ట్కట్ ఇస్తాను. అందులో మీకు ఏంటి అంటే, ఇక్కడ అలైన్మెంట్ సబ్ గ్రూప్లో ఇక్కడ హారిజంటల్ అలైన్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీనిలో డ్రాప్ డౌన్ లిస్ట్లోకి వెళితే సెంటర్ అక్రాస్ సెలక్షన్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మనం మెర్జ్ చేయకుండానే మనకు తీసుకున్న సెల్స్లోకి, సెలెక్ట్ చేసుకున్న సెల్స్లోకి సెంటర్లోకి వస్తాయి. యాక్చువల్గా వాల్యూస్ మనకు ఈ 3 సెల్స్లోనే ఉన్నాయి, కానీ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి వీటికి సెంటర్లో వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఫాంట్ మారుస్తాను. ఆప్షనల్, ఇది మీకు కావాల్సింది తీసుకోండి. బోల్డ్ పెట్టేసి నేను ఒక 18 ఫాంట్ సైజ్ ఇస్తున్నాను అండ్ ఇలాగే వదిలేస్తాను. ట్యాక్స్ ఇన్వాయిస్ ఒకటి నేను కొంచెం బోల్డ్ చేసి అండర్లైన్ తీసుకుంటాను. అలాగే నాకు ఇక్కడ నేమ్ అనేది తీసుకుంటాను. రైట్, నేమ్ తీసుకొని కొంచెం సీరియల్ నెంబర్ని ఇలా కొంచెం పెంచుకుంటాను. అలాగే ఇక్కడ డేట్ తీసుకుంటాను. ఈ కాలమ్స్ కూడా కొంచెం అవసరాన్ని బట్టి లైక్ కొంచెం పెంచుకుందాం ఉన్న స్పేస్ని బట్టి. ఇక్కడ నేను డేట్ తీసుకుంటాను. డేట్ తీసుకొని దీన్ని ఏం చేస్తాను అంటే రైట్ అలైన్మెంట్లో పెట్టేస్తాను. మాన్యువల్ డేట్ కావాలంటే ఏ రోజు ఆ రోజు ఎంటర్ చేసుకోండి. ఈ డేట్ కూడా ఆటోమేషన్లో కావాలి అనుకుంటే కనుక =, అని చెప్పేసి టుడే అనే ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేసేయండి, ఆటోమేటిక్గా డేట్ వచ్చేసింది. రైట్, అండ్ ఇక్కడ చాలామంది ఏంటి అంటే నేమ్కి కూడా నాకు ఈ కొలన్ అనేది ఎంత పెట్టుకుంటే అక్కడ వరకు నాకు ఈ కొలన్ అనేది ఎండ్లో రావాలి. సో దానికి ఏం చేస్తారు, ఇట్లా స్పేస్లు ఇచ్చుకుంటారు. అలా ఇవ్వకుండా ఒక చిన్న టెక్నిక్ యూస్ చేయండి, నేను చూపిస్తాను. జస్ట్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని Ctrl+1 అని కీబోర్డ్ షార్ట్కట్ ఇచ్చేసి ఇందులో మీకు నెంబర్ ట్యాబ్లోకి వెళితే కస్టమ్ అని ఉంది. దీనిలో చిన్నగా ఈ టెక్స్ట్ టైప్ చేయండి. @ స్పేస్ ఇచ్చి ఒక కొలన్ ఇవ్వండి. ఆస్ట్రిక్ పడలేదు, ఒక్క నిమిషం. ఆస్ట్రిక్ ఓకే అనగానే ఆటోమేటిక్గా నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాలం పెంచేస్తే నేమ్ ఈ కొలన్ కూడా ఎండ్ దాకా వస్తుంది. మనం మాన్యువల్గా జరుపుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇది ఎక్కడి వరకు తీసుకుంటే అక్కడి వరకు వస్తుంది. రైట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది కొంచెం రో హైట్ పెంచుతాను, ఎందుకు అంటే ఇది సెంటర్లో దూరంలో ఉండాలి కాబట్టి. వర్టికల్గా సెంటర్లో పెట్టిస్తాను.
ఓకే, అది సెట్ అవ్వట్లేదు, నో ఇష్యూస్. ఇలా తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడ కిందికి వస్తే ఫస్ట్ నాకు ఒక 6 కావాలి. 1 2 3 4 5 6 ఎందుకు అనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఇవి సెలెక్ట్ చేసుకొని మెర్జెంట్ సెంటర్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను మెర్జ్ అక్రాస్ అనే ఒక కమాండ్ ఇస్తాను. సో రోస్లో ఉన్న సెల్స్ మాత్రమే మెర్జ్ అవుతాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ బార్డర్స్ వేస్తాను. ఇక్కడ నేను తీసుకునే కంటెంట్ ఏంటి అంటే సబ్ టోటల్. నాకు ఈ ట్యాక్స్ అనేది కూడా నాకు ఇండివిజువల్గా డివైడ్ అయింది. లైక్ సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అని చెప్పేసి ఉన్న ట్యాక్స్లో హాఫ్ మనకు వాటికి వెళ్తుంది. సో నేను SGST స్టేట్ GST ఎట్ 9% అని చెప్పేసి, అలాగే CGST ఎట్ 9% అని చెప్పేసి ఒక టెక్స్ట్ పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ నాకు గ్రాండ్ టోటల్ కావాలి. అండ్ ఇక్కడ రౌండింగ్ అనేది తీసుకుంటాను నేను. రైట్, నెక్స్ట్ ఇక్కడ రౌండింగ్ కాదు, పేమెంట్ మోడ్ తీసుకొని ఇక్కడ రౌండింగ్ తీసుకుంటుంది. సో ఏంటి అంటే ఈ క్యాలిక్యులేషన్ రాసినప్పుడు ఈ పేమెంట్ మోడ్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ నాకు అన్ని పైన అన్ని సెట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ నాకు టోటల్ కావాలి. ఈ టోటల్ అనేది ఏంటి అంటే బేసిక్ రేట్ ఇంటూ క్వాంటిటీ అంటే = ఇచ్చేసి ఈ సెల్ ఇంటూ ఈ సెల్ ఇచ్చేసేయండి. ఎంటర్ కొట్టగానే వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తాను, డెసిమల్ వాల్యూస్ యాడ్ చేసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తాను. రైట్, ఇక్కడ సబ్ టోటల్. ఈ సబ్ టోటల్ అనేది ఏంటి అంటే సమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ సెల్స్ అన్నిటినీ మీరు యాడ్ చేయండి. రైట్, చేసిన తర్వాత ఇక్కడ నాకు SGST 9% క్యాలిక్యులేట్ అవ్వాలి. ఎప్పుడైనా పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ప్రిన్సిపల్ అమౌంట్ డివైడెడ్ బై 100 ఇంటూ పర్సంటేజ్ ఇస్తాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సబ్ టోటల్ డివైడెడ్ బై 100 ఇంటూ నాకు 9% క్యాలిక్యులేట్ అవ్వాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా = ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఈ సెల్లో ఉంది, డివైడెడ్ బై 100 ఇంటూ 9% ఇస్తాను. సేమ్ గ్రాండ్ టోటల్. ఈ గ్రాండ్ టోటల్ అనేది కూడా ఏంటి అంటే = సబ్ టోటల్ ప్లస్ SGST ప్లస్ CGST, ఈ 3 కలిపితే మీకు గ్రాండ్ టోటల్ వస్తుంది. సో వీటికి కూడా మనం డెసిమల్ ప్లేసెస్ యాడ్ చేసుకుందాం. రైట్, ఇక్కడ పేమెంట్ మోడ్. అసలు ఈ పేమెంట్ మోడ్ అనేది ఏంటి, రౌండింగ్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే నేను ఇక్కడ క్యాష్ పేమెంట్ ఇస్తే నాకు ఇక్కడ డెసిమల్ వాల్యూస్ రాకూడదు, రౌండింగ్ అయిపోవాలా. క్యాష్ కాకుండా కార్డ్ ఆర్ UPI ఇస్తే నాకు కావాలి. లైక్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాము అంటే ఇక్కడ పేమెంట్ మోడ్లో నాకు ఓన్లీ 3 వేరియంట్సే నాకు తీసుకోవాలి, క్యాష్, కార్డు, UPI. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే డేటా వ్యాలిడేషన్ అనే ఒక కమాండ్ ఇస్తాను. సో సెల్ సెలెక్ట్ చేసుకొని డేటా మెనూలోకి వెళితే మీకు ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అని కనిపిస్తుంది. సో దీనిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి అలోలో నాకు ఓన్లీ లిస్ట్ కావాలి, టెక్స్ట్ కాబట్టి ఏం అలో చేయాలి, క్యాష్, కార్డు, UPI ఈ 3 మాత్రమే నాకు తీసుకోవాలి. ఇన్పుట్లోకి వెళ్ళేసి దీన్ని తీసేస్తాను. ఎర్రర్ అలర్ట్లో ఇక్కడ నేను టైటిల్ ఇస్తాను. ఏంటది అంటే ఇన్వాలిడ్ పేమెంట్ మోడ్ అని ఇస్తాను. అండ్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ క్యాష్ ఆర్ కార్డ్ ఆర్ UPI ఫ్రమ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ క్యాష్ తీసుకుంటాం. సో దీన్ని కూడా మనం ఏం చేద్దాము, రైట్ ఎలిమెంట్ పెట్టుకుంటే అన్నీ ఒకే ఎలిమెంట్లో ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఎంట్రీ తీసుకున్నాక నేను చెప్పేస్తాను మీకు. 1 తీసుకున్నాను. ఇక్కడ వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ కాంబో అంటాను. సమ్ బేసిక్ రేట్ వచ్చేసి 940 రూపీస్ ఇస్తాను. క్వాంటిటీ వచ్చేసి 1 ఇస్తాను. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అయిపోయింది. 940 రూపీస్ టోటల్ వచ్చింది అండ్ సబ్ టోటల్ 940 వచ్చింది. అండ్ ఇందులో SGST 84.6, CGST 84.6 క్యాలిక్యులేట్ అయింది. గ్రాండ్ టోటల్ వచ్చేసి 1109.20 పైసా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాష్ మోడ్లో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, నేను ఈ 20 పైసా పే చేయలేను. జస్ట్ లైక్ మీరు ఒక సూపర్ మార్కెట్స్లోకి వెళ్తే వాళ్ళు బిల్లింగ్ అయిన తర్వాత క్యాషా కార్డా సార్ అని అడుగుతారు. ఎందుకంటే ఈ రౌండింగ్ కోసం.
సో నాకు ఇక్కడ ఏంటి అంటే క్యాష్ సెలెక్ట్ చేస్తే రౌండింగ్ కావాలి, లేకపోతే రౌండింగ్ కాకూడదు. అంటే కార్డ్ సెలెక్ట్ చేసినా యూపీఐ సెలెక్ట్ చేసినా నాకు రౌండింగ్ కాకూడదు. సో దానికి నేను ఇఫ్ కండిషన్ వాడి రౌండ్ అనే ఒక ఫంక్షన్ వాడతాను. ఎగ్జాంపుల్ క్యాష్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు నాకు ఇఫ్ రైట్. ఎప్పుడు నాకు ఈ పేమెంట్ మోడ్ కనుక నాకేమై ఉంటే క్యాష్ అయ్యి ఉంటే నాకు ఏం జరగాలి అంటే రౌండ్ అనే ఫంక్షన్ ఈ సెల్ కామా ఎన్ని డెసిమల్ ప్లేసెస్ 0 డెసిమల్ ప్లేసెస్కి కావాలి. ఎందుకంటే నాకు పైసా ఆప్షన్ వద్దు నాకు కామా. ఒకవేళ నాకు పేమెంట్ మోడ్ అనేది క్యాష్ కాకుండా కార్డు కానీ యూపీఐ కానీ అయితే మళ్ళీ ఈ వాల్యూ అలాగే రావాలి. సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. సో దీనికి 2 డెసిమల్ ప్లేస్ యాడ్ చేసినా కూడా 20 పైసా అనేది రాదు. సో ఇక్కడ నేను క్యాష్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ రాలేదు. అదే నేను ఇక్కడ కార్డ్ పేమెంట్ సెలెక్ట్ చేస్తాను, ఆటోమేటిక్గా 20 పైసా వస్తుంది రైట్. ఈ రౌండింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ అమౌంట్ ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 941 తీసుకుంటాను, లేదంటే 943 తీసుకుందాం. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నాకు 111 వచ్చింది. దీన్ని నేను క్యాష్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా 113 అవుతుంది, ఎందుకంటే 50 పైసాకి ఎక్కువ ఉంటే నెక్స్ట్ రూపీకి వెళ్తుంది కాబట్టి రైట్ ఇలా. అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా నాకు ఆటోమేషన్లో రావాలి. ఈ వాల్యూస్ని కూడా మనం డెసిమల్ ఇద్దాం, ఎందుకంటే కరెన్సీ ఆల్వేస్ డెసిమల్ ప్లేసెస్ ఉండాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. నాకు ఈ సీరియల్ నెంబర్ కూడా ఎప్పుడు రావాలి అంటే మీరు ఇక్కడ పర్టికులర్స్ ఎంటర్ చేస్తేనే నాకు ఇక్కడ సీరియల్ నెంబర్ రావాలి. పర్టికులర్స్ ఎంటర్ చేయకపోతే సీరియల్ నెంబర్ రాకూడదు. సో దానికి ఏం చేస్తా, ఇఫ్ కండిషన్ వాడతాను. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఈ సెల్ అంటే B7 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అయిందనుకోండి, నాకు ఏమీ రాకూడదు అంటే ఇంకో బ్లాంక్ పెట్టేసి కామా. ఒకవేళ నాకు B7 కనుక బ్లాంక్ కాకపోతే ఏమవ్వాలి, సీరియల్ నెంబర్. దానికి నేను రో అనే ఫంక్షన్ వాడతాను. ఈ రో అనే ఫంక్షన్ మనకి ఏంటి అంటే మనం ఏ రోలో ఈ ఫంక్షన్ రాస్తామో ఆ రో నెంబర్ అక్కడ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఫంక్షన్ రాస్తున్నది 7th రో కాబట్టి నాకు 7 అని వస్తుంది. బట్ నాకు అక్కడ సీరియల్ నెంబర్ రావాల్సింది ఏంటి 1 కాబట్టి ఆ 7లోంచి 6 మైనస్ చేస్తే 1 వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాను, రో అనే ఫంక్షన్ తీసుకొని -6 అనేది ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. ఎంటర్ కొట్టగానే వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని ఇట్లా కిందికి డ్రాగ్ చేస్తాను, నాకు ఇక్కడ సీరియల్ నెంబర్ రాలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా ఎంటర్ చేస్తాను, లైక్ ఎల్ఈడి మానిటర్ 19 ఇంచెస్ అని చెప్పేసి ఇచ్చేసాను. నేను జస్ట్ పక్కకు ట్యాప్కి వెళ్ళగానే ఆటోమేటిక్ సీరియల్ నెంబర్ వచ్చింది. నాకు ఇక్కడ ఒక 4580 అనే ఒక బేసిక్ ప్రైస్ ఇచ్చా, 1 క్వాంటిటీ ఇచ్చా, ఆటోమేటిక్గా ఈ టోటలింగ్ అనేది నాకు ఇక్కడ వచ్చింది. సో ఇలా మనము ఆటోమేషన్ ట్యాక్స్ ఇన్వాయిస్, ఇందులో సింగిల్ వేరియంట్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనం చూసాం రైట్. థ్యాంక్ యూ.